నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణ ఉత్తరప్రదేశ్. 2019 సార్వత్రిక ఎన్నికలకు సన్నాహక సమరంగా భావించిన ఈ పోరులో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. తిరుగులేని విజయం దక్కింది మాత్రం భారతీయ జనతా పార్టీకే. ఇక్కడే ఎన్నో ప్రశ్నలు. సాధారణంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలంటేనే గుర్తొచ్చేది సంకుల సమరం, మతతత్వ ఓటు బ్యాంకు. అలాంటి చోట సరికొత్త చరిత్ర సృష్టించింది గెలుపు జోడీ మోదీ అమిత్ షా ద్వయం. ఎన్నో విమర్శలు, అనుమానాలకు ఫలితాల రూపంలో తిరుగులేని సమాధానం లభించినట్లయింది. ప్రభంజనం లాంటి ఈ ఫలితాల వెనుక ఇరువురి వ్యూహాలు, చాణక్యత స్పష్టంగా కనిపిస్తాయి. అదంతా ఎలా సాధ్యమైంది? రద్దు తర్వాత అగ్ని పరీక్ష అనుకున్న చోట ఈ స్థాయిలో కమల వికాసం వెనుక కనిపిస్తోంది మాత్రం ఇద్దరే. ఒకరు ప్రధానమంత్రి మోదీ, రెండో ఆయన నమ్మిన సేనాని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అచంచలమైన ప్రజాదరణ, ప్రత్యర్థులకు అందని వ్యూహ రచనలో దిట్ట అయిన వారిద్దరి కృషితోనే పార్టీ అవలీలగా విజయ తీరాలకు చేరిందని చాలా మంది అంగీకరిస్తున్న విషయం. కానీ అదెలా జరిగింది? ఇంతకాలం లేని చోట ఇప్పుడెలా వీలైందనే అందరి ప్రశ్నలు. ఫలితాలు బట్టి చూస్తుంటే సంప్రదాయానికి పూర్తి విరుద్ధమైన సరళే. మందిర్, మండల్ నినాదాలు లేవు. సంప్రదాయంగా చూస్తున్న సమీకరణాలు పూర్తిగా లెక్క తప్పాయి. మోదీ, అమిత్ షా ఆచరించిన పంచతంత్రమే అందుకు కారణమనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మొత్తంగా చూసినప్పుడు భాజపా విజయంలో ముఖ్య భూమిక పోషించిన 5 అంశాలకే పంచతంత్రంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు. అవి: 1 పేద ధనిక అంతరాలు, 2 సరికొత్త కుల సమీకరణాలు, 3 పనిచేసిన లౌకిక మంత్రం, 4 ట్రిపుల్ తలాక్, 5 అభివృద్ధి నినాదం. వాటి దన్నుతోనే 2012లో 48 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు 320కి పైగా స్థానాలు సాధించింది. మొదటి అంశాన్ని తీసుకుంటే మిగిలిన వారంతా సంప్రదాయబద్ధమైన కులం, మతం అంశాలపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. అందుకు భిన్నంగా పేద ధనిక అంతరాలనే సూత్రంతో ఎన్నికలకు వెళ్లారు కమలనాథులు. అందుకు సంబంధించి రోటీ, కప్డా, మకాన్ అనే నినాదం దశాబ్దాలుగా ఉన్న పెద్ద నోట్ల రద్దు తరువాత ఆ 2 వర్గాల మధ్య అంతరాల్ని పూర్తిగా అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమయ్యారు. రెండవ విషయం, సామాజిక వర్గం పరంగా సరికొత్త సమీకరణాలు. ఈ విషయంలో చాలా పగడ్బందీగా వ్యవహరించారు. అగ్రవర్ణాలకే పరిమితమన్న భావన నుంచి అది పూర్తిగా తప్పని నిరూపించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. యాదవేతర ఓబీసీలు, జాదవేతర దళితులతో జట్టుకట్టి ఎస్పీ, బీఎస్పీ సంప్రదాయ ఓటు బ్యాంకుకు గట్టి దెబ్బ కొట్టారు. ఓబీసీలకు నాయకులం అని చెప్పుకునే యాదవ్ల నుంచి యాదవేతరులను, దళిత వర్గాలకు ఆధిపత్యం వహించే జాధవుల నుంచి జాదవేతరులను వేరుచేసి సరికొత్త ఓటు బ్యాంకు సృష్టించారు. స్వయంగా ప్రధాని మోదీ కూడా ఓబీసీ వర్గం నుంచి వచ్చిన వారే కావటం వల్ల ఆయా వెనుకబడిన వర్గాల్ని మెప్పించి ఒప్పించడం కూడా ఆయనకు తేలికైంది. అలా కొత్త సామాజిక వర్గ సమీకరణాలు విజయంగా మారాయి. ఎన్నికలనగానే తమపై విపక్షాలు ఎక్కుపెట్టే మతపరమైన ముద్ర నుంచి యూపీలో చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకోగలిగింది భాజపా. మొదట్నుంచి రామమందిర అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడాన్నే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తద్వారా మైనార్టీ వర్గాల ఓట్లు అన్నీ తమకు వ్యతిరేకంగా పోగుపడకుండా చూసుకోవడంలో విజయం సాధించారు. గతానికి భిన్నంగా మతాన్ని పక్కన పెట్టి అభివృద్ధి, ఆర్థిక అంతరాలు, ఎస్పీ, బీఎస్పీ వైఫల్యాల గురించే మాట్లాడారు. మిషన్ ఉత్తరప్రదేశ్లో భాగంగా పెట్టుకున్న లక్ష్యాలు చేరుకోవడం కోసం తమది లౌకిక పార్టీనే అన్న భావనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలగడం వల్ల వ్యతిరేక శక్తులకు అవకాశం లేకుండా పోయింది. ముస్లిం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా భాజపా అభ్యర్థులు విజయం సాధించడమే అందుకు నిదర్శనం. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఇంతగా ప్రభావం చూపిస్తుందని మొదట్లో ఎవరూ అనుకోలేదు. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసుకు సంబంధించి మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందించిన తీరు
ఆ విషయాన్ని ప్రచార సభల్లో ప్రస్తావించిన వైనం అనుకున్న ఫలితాలే ఇచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. విశ్వాసాల పరంగా చూసుకున్నప్పుడు అక్కడ 79.73% ఉన్న హిందువుల తర్వాత 19% ఉన్న ముస్లింలదే అతిపెద్ద భాగం. అలాంటి ఎన్నికల ముందు ట్రిపుల్ తలాక్ పై నిషేధం అన్న మాట మాట్లాడేందుకు కూడా ఎవ్వరూ సాహసం చేయరు. కానీ అక్కడే మరో కోణాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు కమలనాథుడు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేకం అని కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది మోదీ ప్రభుత్వం. ఫలితంగానే ముస్లిం మహిళా ఓటర్ల నుంచి భాజపాకు అనుకూలంగా ఓటేసి ఉంటారనేది స్థానిక పరిస్థితులు చెప్తున్నమాట. ఇక చివరిది అత్యంత కీలకమైంది మోదీ అభివృద్ధి నినాదం. నిజానికి అది కొత్త వ్యూహం కూడా ఏం కాదు. గతంలో అదే మాటతో దేశమంతా గెలిచి ఎన్డీఏ ద్వారా సుస్థిర సుపరిపాలన అందించారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా మరోసారి యూపీలో అదే మంత్రం ప్రయోగించారు. ఈ విషయంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉండి అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు పేరుపడిన పార్టీల స్థానంలో తమకు ఒక్క అవకాశం ఇవ్వాలన్న చిన్న విన్నపం పెద్ద ఫలితాన్నే ఇచ్చింది. అందుకోసం నిరంతరం అభివృద్ధి గురించే మాట్లాడారు. विपक्ष के द्वारा नरेंद्र मोदी जी पर व्यक्तिगत और भारतीय जनता पार्टी पर जो अपप्रचार किया गया, मैं मुद्दों में जाना नहीं चाहता, इसका करारा जवाब इस राज्यों की जनता ने दिया है और इस नतीजे आज सबके सामने हैं। मैं इतना कहना चाहता हूं मित्रों, ये जो विजय हुई है भारतीय जनता पार्टी की, वो विजय आने वाले दिनों में देश की राजनीति में से जातिवाद, परिवारवाद और तुष्टीकरण तीनों की राजनीति का अंत करेगी और एक नया युग देश की राजनीति में परफॉर्मेंस के आधार पर जनादेश लेना, इसकी एक नए युग की शुरुआत शुरू हुई है। उत्तर प्रदेश के चुनाव में हर चरण में भारतीय जनता पार्टी जीती है। ఇదే సమయంలో యాదవేతర ఓబీసీలకు దగ్గరవడం కోసం పర్వేష్ వర్మ, అనుప్రియ పటేల్, స్వామి ప్రసాద్ మౌర్య వంటి నేతల్ని రంగంలోకి దించారు. వాళ్లతో పాటు యోగి ఆదిత్యనాథ్ దాస్, సాక్షి మహారాజ్ వంటి వారితో క్షేత్రస్థాయిలో సంప్రదాయ ఓటు బ్యాంకును చెదిరిపోకుండా కాపాడుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచే విడివడిన ఉత్తరాఖండ్లో కమలం ఒక స్థాయిలో వికసించింది. దేవభూమిలో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ పడింది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో 57 స్థానాలు వారి ఖాతాలో చేరాయి. ఆ రాష్ట్రంలో భాజపా ఆ ఏకపక్ష విజయం నిజానికి ఎవరూ ఊహించనిదే. అనుమానాలకు తావులేని రీతిలో ప్రజలు మోదీ సంస్కరణల పట్ల పూర్తి విశ్వాసం కనబరిస్తే హరీష్ రావత్పై నమ్మకం పెట్టుకుని చతికిలపడింది కాంగ్రెస్. వాటితో పాటు హిమాలయ రాష్ట్రంలో భాజపా ఘన విజయానికి దోహదం చేసిన స్థానిక పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా ఉత్తరప్రదేశ్ ఫలితాలే ఉత్తరాఖండ్లో ప్రతిబింబించాయి. హిమాలయ రాష్ట్రం పూర్తిగా భాజపాని నమ్ముకుంది. అలుపెరగకుండా మోదీ చేసిన ప్రచారం దేవభూమిలో కమలనాథుల్ని కదం తొక్కించింది. ఉత్తరాఖండ్లో అస్థిర రాజకీయాలకు భాజపాయే కారణమని కాంగ్రెస్ చేసిన ప్రచారంపై ఓటర్లు మొగ్గిచూపినట్టు ఏమాత్రం కనిపించలేదు. కానీ అదే ఆశతో హరీష్ రావత్పైనే పూర్తిగా ఆధారపడిన కాంగ్రెస్ నట్టేట మునిగింది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలవడం తన పాలనపై ఉత్తరాఖండ్ ప్రజల నమ్మకానికి నిదర్శనం. అదే సమయంలో ఆ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన అటల్ బిహారీ వాజ్పేయి స్వప్నాల్ని సాకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని చేసిన విజ్ఞప్తిని మన్నించిన ఓటర్లు రాష్ట్రంలో భాజపా ప్రభుత్వానికి మార్గం సుగమం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇలా ఉంటుందని చెప్పి ఉత్తరాఖండ్లో ఓటర్లు కాంగ్రెస్కు గట్టిగా గుణపాఠం చెప్పారు. అవినీతి ఆరోపణలు, గతేడాది అస్థిర రాజకీయాల కారణంగానే అధికార కాంగ్రెస్ కుదేలైంది. ఎన్నికల సమయంలో పార్టీలో కీలక నేతలు రీటా బహుగుణ, విజయ్ బహుగుణ వంటి నేతలు దూరం కావడం మరింత దెబ్బతీసింది. పరిపక్వత లేకుండా సాగిన రాహుల్ ప్రసంగాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా అవకాశాలను మరింత దెబ్బతీశాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు కోలుకోకుండా చేశాయి. అన్ని రకాల మౌలిక వనరులు ఉన్నా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంలో ముఖ్యమంత్రి హరీష్ రావత్ వైఫల్యం స్థానికుల్లో వ్యతిరేకతను పెంచింది. నిజానికి దేశ ధనిక రాష్ట్రాల్లో 6వ స్థానంలో ఉంది ఉత్తరాఖండ్.
అలాంటి రాష్ట్రంలో అభివృద్ధిలో సమతుల్యత అనేది మచ్చుకైనా కనిపించదు. మైదాన ప్రాంతాల్లో ఒకలా, కొండ ప్రాంతాల్లో మరోలా అభివృద్ధి కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ వరదల సమయంలో బాధితులను ఆదుకోవడంలో చూపించిన నిర్లక్ష్యం ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపించింది. मोदी सरकार ने 3 साल में जिस प्रकार से गरीब कल्याण के लिए योजनाएं बनाई और न केवल बनाई, 93 से ज्यादा योजनाओं को जमीन पर पहुंचाने में सफलता पाई। मुझे लगता है कि इस जो सरकार की कार्यवाही है, जो सरकार का कामकाज है, इस पर ये 5 राज्यों की जनता ने मुहर लगाई है। मुझे कहने में कोई संकोच नहीं है मित्रों, आजादी के बाद मोदी जी के नेतृत्व में देश के गरीब, पिछड़े, दलित तबके ने एक बहुत बड़ी आस्था जताई है और श्रद्धा के साथ नरेंद्र मोदी के नेतृत्व का समर्थन किया। గతేడాది ఉత్తరాఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని సవ్యంగా ఎదుర్కొని విజయవంతమైన నేతగా పేరు పొందిన హరీష్ రావత్ అందివచ్చిన ఆ అవకాశాన్ని సరిగా మలుచుకోలేకపోయారు. ఫలితం హరీష్ రావత్ సర్కారు సంక్షోభంలో పడడానికి కారణం. కేంద్రంలోని భాజపాయే అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఆ ప్రభావం కమలనాథుల మీద ఏమాత్రం చూపించలేదు. ఇక్కడ ఒకటే కారణం, రాజకీయాలను ఆ కోణంలోనే చూసే ఓటర్లు కేవలం అభివృద్ధికే విలువ ఇస్తున్నారు. అభివృద్ధి అంటే మోదీ ద్వారానే సాధ్యమని నమ్మినందువల్లే కాషాయ దళానికి పట్టం కట్టారు ఉత్తరాఖండ్ ఓటర్లు. ఉత్తరాఖండ్తో పాటు విడిపోయిన రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. హరీష్ రావత్ పాలన జరిగినన్నాళ్లు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే సమయం వెచ్చించారు. అందువల్ల రాష్ట్రంలో పాలన పడకేసింది. అదే సమయంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కొండ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు అన్న అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. వైద్య సౌకర్యాల పరిస్థితి మరీ దారుణం. యువతకు ఉపాధి లేకపోగా గతం కన్నా తగ్గడం నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి. నిజానికి పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగల ఓట్లు కాంగ్రెస్కే పడేవి. పెరిగిన వలసల కారణంగానే ఈ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా చీలిపోయి పార్టీని తీవ్రస్థాయిలో దెబ్బకొట్టింది. వలసలను నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం మరింత ప్రభావం చూపించింది. ఈసారి ఓడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. ఎన్నికలకు ముందు పంజాబ్లో కాంగ్రెస్ సారథి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన శపథమిది అన్నట్లే ఆయన సెంటిమెంట్ అస్త్రం ఫలితమిచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటనిస్తూ ముక్కోణపు పోరులో గెలుపు బావుట ఎగరేశారు. పంజాబ్ ఓటర్లు అమరీందర్ సింగ్కు అసలు సెసలు పుట్టినరోజు కానుకనందించారు. మొత్తం 117 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 77 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అకాలీదళ్ కూటమి కేవలం 18 సీట్లకే పరిమితమై అధికారానికి దూరమైంది. సంచలనంపై గంపెడాశలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లతో 2వ స్థానంలో నిలిచింది. మినీ సార్వత్రిక సమరాన్ని తలపించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల అధికారంలో ప్రతికూల ఫలితాలే వచ్చాయి. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి. అలానే 10 ఏళ్లుగా పంజాబ్లో అధికారంలో ఉన్న అకాలీదళ్, భాజపా కూటమి హ్యాట్రిక్ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో పూర్తిస్థాయిలో సఫలమైన హస్తం పార్టీ అధికార పీఠం కైవసం చేసుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ నావకు కెప్టెన్లా వ్యవహరించిన అమరీందర్ సింగ్ పార్టీని ఒడ్డుకు చేర్చారు. అన్ని సమీకరణలను అనుకూలంగా మలుచుకుంటూ గెలుపు బావుటా ఎగరేశారు. 2007, 2012 ఎన్నికల్లో విజయం సాధించిన అకాలీదళ్, భాజపా కూటమికి ఈసారి భంగపాటు కలగడానికి కారణాలు కొన్ని స్వయంకృతం కూడా లేకపోలేదు. ప్రతిసారి కాంగ్రెస్తోనే హోరాహోరీ స్థానంలో కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువ అంచనా వేయడం కొంపముంచింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో అనేక ప్రజాకర్షక పథకాల హామీ ఇచ్చినప్పటికీ గెలవలేకపోయారు. ముఖ్యంగా బాదల్ సర్కార్పై అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు, వ్యవసాయ రంగ సంక్షోభం బాగా దెబ్బతీశాయి. పంజాబ్లో అన్నదాతలు 60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయినట్లు అంచనాలు ఉండగా దాదాపు 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తేలడం బాదల్ సర్కార్ను కుదిపేసింది. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఆత్మహత్యల్లో అధిక శాతం తీసుకున్న రుణాలు చెల్లించలేక చేసుకున్నవే కావడం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేర్చింది. అంతేకాకుండా యువత మత్తులో జోగుతుంటే అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ సరిహద్దుల నుంచి భారీగా తరలివస్తున్న డ్రగ్స్ ను అడ్డుకోవడంలో మీనమేషాలు లెక్కించారన్న అపప్రద మూటగట్టుకున్నారు. నిరుద్యోగం, రౌడీయిజం, దళితులపై దాడులు వంటి మరికొన్ని అంశాలు ఉండనే ఉన్నాయి.
ప్రభుత్వ పథకాల్లో అసలు లబ్ధిదారులను పక్కకు పెట్టి అధికార పార్టీ నేతలు కార్యకర్తలే దోచుకున్నారన్న ఆరోపణలు చేటుచేశాయి. ఇవన్నీ గ్రహించే అకాలీదళ్ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈసారి మేనిఫెస్టోలో దళితులకు భూమి, పేదలకు ఇళ్లు, పేద బాలికలకు పీహెచ్డీ వరకు ఉచిత విద్య, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉగ్రవాద పీడిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్న హామీలను ఓటర్లు లెక్క చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ చతురత, అనుభవం, ఆయన అనుసరించిన విధానాలే కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈసారి కాంగ్రెస్ విజయం సాధించుకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఎన్నికలకు ముందే ప్రకటించారు. ప్రచార భారమంతా తనపైనే వేసుకుని కలియదిరిగారు. ఏడాది క్రితమే ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం మొదలుపెట్టిన కెప్టెన్ 117 నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఒకచోట గడిపి అక్కడి ప్రజలకు చేరువయ్యే యత్నం చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటూ అధికారమిస్తే వాటిని పరిష్కరిస్తారని భరోసా కల్పించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికంగా ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాఫీ విత్ కెప్టెన్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసి నేరుగా యువతతో మమేకమయ్యారు. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ మెజారిటీ ఓటర్లను తన వైపునకు మళ్లేలా చేసుకోగలిగారు. మరోవైపు విపక్షంలో ఉన్నప్పటికీ శ్రేణులు చేజారకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యూహం అవలంబించారు. స్థానిక నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రతి ఒక్కరిలోనూ భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని నింపారు. ప్రత్యర్థికి ఏమాత్రం తీసిపోకుండా, వారి బలాన్ని చూసి బెదిరిపోకుండా చాపు కింద నీరులా తన పని తాను చేసుకొనిపోయారు. అంతేకాదు, పాటియాలతో పాటు సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్న లాంబీ నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టి ఓటర్లు కెప్టెన్ కు 75వ పుట్టినరోజుకు అపురూపమైన కానుకనే ఇచ్చారు. पंजाबी वोटर एक बहुत समझदार वोटर है और वो जब पौधा है वो सोच समझ के अपने उन्होंने पता लग गया कि आम आदमी पार्टी को पहले कुछ नहीं, ना कोई लीडरशिप है, कुछ भी नहीं है. He is a summer storm, he came and he's gone. అదృష్టవశాత్తు ఎన్నికలు సమీపించే కొద్దీ కాంగ్రెస్ కు అన్ని శుభశకునాలే కనిపించాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ చాణక్యానికి తోడు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు రాక కలిసి వచ్చిందనే చెప్పాలి. భాజపా నుంచి బయటకు వచ్చిన సిద్ధు తొలుత ఆప్లో చేరుతాడని ప్రచారం జరిగినా ఓ దశలో సొంత కుంపటి వైపు మొగ్గు చూపాడు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కుదరదని భావించి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. అమృత్సర్పై నుంచి పట్టున్న సిద్ధు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. ప్రచారంలో కూడా కీలక భూమిక పోషించాడు. పంజాబ్ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన సిద్ధు మాట నిలబెట్టుకున్నారు. పంజాబ్ ప్రజలు ధర్మాన్ని గెలిపించారని ఆయన అన్నారు. ఇది ఆరంభమేనని, భవిష్యత్తులో మరింత దూసుకుపోతామని సిద్ధు ధీమా వ్యక్తం చేశాడు. मैंने कैप्टन साहब को, राहुल भाई को और प्रियंका जी को एक बात कही थी, दिस इज द रिवाइवल ऑफ द कांग्रेस, इट्स जस्ट द बिगिनिंग, द कांग्रेस विल रिवाइव फ्रॉम हियर, टेक एनर्जी फ्रॉम पंजाब एंड स्प्रेड, मार्क माय वर्ड्स. बदले की भावना को पीछे रख के अब पंजाब के हक में लड़ाई लड़नी होगी, निस्वार्थ होकर लड़नी होगी. ये पंजाब जो सबसे ज्यादा परमवीर चक्र जीतता था, ये पंजाब जो महाराजा रणजीत सिंह का गौरव था, ये पंजाब जिसने ग्रीन रेवोल्यूशन लाई थी, ये पंजाब उभरे, इस कर्जे के संकट से उभरे और पंजाब का सम्मान बहाल हो. ये उसी की लड़ाई है और उस लड़ाई के लिए तत्पर होके हमें एक एजेंडा, एक पॉलिसी से पंजाब को उभारना होगा. ఈ పరిస్థితుల్లోనే ఢిల్లీ తరహాలో పంజాబ్లోనూ పాగా వేద్దామని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు గల్లంతు కాక తప్పలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పంజాబ్ బరిలో నిలిచి అకాలీదళ్తో సమానంగా 4 స్థానాలు గెలుచుకున్న ఆప్ మరో చరిత్ర సృష్టిస్తుందని భావించారు అంతా. లోక్ ఇన్సాఫ్ పార్టీతో పొత్తు పెట్టుకుని 112 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసేలా దళితులకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. రైతు సమస్యలపైన దృష్టి కేంద్రీకరించింది. అకాలీ కూటమి కాంగ్రెస్ దొందేనంటూ అన్నదాతను ఆకట్టుకునేలా అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. పంజాబ్లో సింహభాగముండే యువతని ఆకట్టుకునేందుకు పలు పథకాలు ప్రకటించారు. మాదక ద్రవ్యాలు, అవినీతి వ్యతిరేక పోరాటం అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రచార సమయంలో పార్టీ ర్యాలీలు, బహిరంగ సభలకు వచ్చిన జనాలను చూసి గెలుపుపై ధీమా పెంచుకున్న ఆ ఫలితాలతో ఒక్కసారిగా డేలా పడిపోయింది.
ఎక్కడ తేడా వచ్చిందన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మొత్తానికి 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పంజాబ్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం దర్శనమివ్వబోతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పీఠమెక్కడం ఖాయమైన ఉప ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ జాబితాలో సిద్ధు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే పాలకులు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సాగకపోతే ఓటు అనే అస్త్రం వారిని వెంటాడుతుందని పంజాబ్ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. గోవా, మణిపూర్ ఎన్నికల్లో ఫలితాల సరళి స్థానిక అంశాలకు అనుగుణంగా ప్రతిఫలించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఈ 2 రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయని భావించిన పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ఇక్కడ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకతే పనిచేసింది. అలాగని అది కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం ఓటర్లలో నెలకొన్న నైరాశ్యానికి అద్దం పడుతోంది. స్థానిక సమస్యలతో పాటు నిరుద్యోగిత, శాంతి భద్రతలు క్షీణించడం, ధరల పెరుగుదల ఫలితాలపై ప్రభావం చూపించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లకు భిన్నమైన ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు గోవా, మణిపూర్. ఈ 2 చిన్న రాష్ట్రాల్లోనూ ఎవరికీ ఏకపక్షంగా పట్టం కట్టబెట్టలేదు ఓటర్లు. ముఖ్యమంత్రి ఓటమి పాలైన గోవానే తీసుకుంటే అక్కడ అధికార మార్పిడి ఖాయమైంది. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యాలే అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రం ఎవరో ఒకరి మద్దతు వారికి తప్పనిసరి. గోవాలో ఈ ఫలితాలకు ప్రభావం చూపిన అంశాలు ఏమిటి? దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే తీర ప్రాంత రాష్ట్రమైన గోవాలో స్థానిక సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువ. పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపించేది క్యాథలిక్కులే. కారణం, రాష్ట్ర జనాభాలో 28% ఉన్న వారి ప్రాతినిధ్యం. గోవా ఉత్తర ప్రాంతంలో హిందువుల శాతం ఎక్కువగా ఉంది. ఆ మేరకు గోవాలోని మొత్తం 40 స్థానాల్లో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో క్యాథలిక్ క్రైస్తవుల ప్రాబల్యం ఎక్కువ. గతంలో అభివృద్ధి మంత్రంతో పాటు మనోహర్ పారికర్కు ఉన్న ఆదరణతో వారిని భాజపా వైపు ఆకర్షించగలిగారు. ఈసారి ఆ ఓట్లలో చీలిక రావడమే అధికార పార్టీ గద్దె దిగడం సహా ఎవరికీ పూర్తి ఆధిక్యం రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. ఈ పరిణామాల్ని ముందే ఊహించడం వల్లనో ఏమో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ జీఎఫ్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందే చెప్పేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా లూజినో ఫెలిరో, దిగంబర్ కామత్, ప్రతాప్ సింగ్ రాణే తెరపైకి రావచ్చు. ఆ పసలు ఖాతానే తెరవలేదు. వారికంటే స్వతంత్ర అభ్యర్థులే మెరుగ్గా రాణించారు. మణిపూర్ ఎన్నికల్లో ఫలితాలు ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. ఫలితాలు స్థానిక అంశాలపై ఆధారపడినట్టే కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు ఫలితాలపై ప్రధానంగా ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. భాజపా, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు ప్రచారం పర్వం సాగించినప్పటికీ ఓటర్లు తమదైన శైలిలో తీర్పునిచ్చారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేకత మరో రకంగా చాటుకున్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గ ఆధిక్యం లేదు. భాజపా 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే మణిపూర్లో హంగ్ అసెంబ్లీ అనివార్యంగా కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి నువ్వానేనా అన్నట్లు పోటీపడిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్ని సొంతంగా సాధించే పరిస్థితి కనిపించలేదు. 2 పార్టీలు స్వల్ప దూరంలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలే కీలకంగా మారాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ లోక్ జనశక్తి పార్టీలు ఎవరికి మద్దతిస్తాయన్న అంశంపై ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంది. కాంగ్రెస్, భాజపాకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఉక్కు మహిళ ఇరోం షర్మిలా పార్టీ పీఆర్జేఏ అసలు ప్రభావమే చూపలేదు. ఆమె ఓటమి చవి చూశారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.